సోమందేపల్లిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన కూటమి నాయకులు. నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో అట్టహాసంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నడుమ కూటమి నాయకులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో జరిగాయి. కన్వీనర్ నడింపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన ఆహారం, యూనిఫామ్, బూట్లు, బెల్టులు అందించిన ఘనత మంత్రి నారా లోకేష్ దేనని కొనియాడారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ఉర్దూ పాఠశాలలోనూ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. जोड़ना समय రాష్ట్ర భవిష్యత్ నేత లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈరోజు ఆయన నిన్న ఒక
మెసేజ్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరికీ. ఎక్కడ కూడా నా బర్త్డే కేకులు కట్టుకొని, ఫ్లెక్సీలు కట్టుకొని ఆడంబరాలు చేయకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే అనాథాశ్రమాలు, విద్యార్థులకు, వృద్ధులకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఎక్కడన్నా స్కూల్ బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, తర్వాత వేరే కార్యక్రమాలు కానీ ఇమ్మని చేయమని చెప్పాడే తప్ప ఎక్కడ ఆడంబరపోద్దని చెప్పాడు. అందులో భాగంగానే ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు మన ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు వచ్చి పిల్లలందరూ కూడా బుక్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం అందరూ కలిసి తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా బుక్కులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం.